హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ వచ్చేసింది కదా! వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బిర్యానీ. సో, నేను కూడా ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేశాననమాట. నేను చేసే బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా, ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇది అందులోనూ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దమ్ బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాకపోతే చాలా ఈజీ అండి. దీనికోసం ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాలన్నిటిని లైట్‌గా వేపుకొని మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్‌ని ఒక 50% వరకు బాయిల్ చేసుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాత బిర్యానీ పాట్ పెట్టి ఇందులో బిర్యానీ ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా ముక్కల్ని ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా వేపుకోవాలి. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకొని పసుపు, కారం, ధనియా పౌడర్‌ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. అడుగంటుకోకుండా పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని ఒక లేయర్‌గా వేసి దానిపైన చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్‌ని, నిమ్మరసాన్ని, గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని దమ్ అనేది బయటకు పోకుండా మైదాతో సీల్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ చేయడం మాకెలా వస్తుంది, మాకు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.